టు 60 క్వశ్చన్స్ నా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసేసాను. నెక్స్ట్ 61st క్వశ్చన్, వాట్ ఈస్ ద విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డింగ్ టు రేడియేషన్ డ్యామేజెస్. ఆల్రెడీ చెప్పాను కదండి, సన్ నుంచి లాంగ్ వేవ్ షార్ట్ వేవ్ రేడియేషన్స్ వస్తాయి, రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు లాంగ్ వేవ్ రేడియేషన్స్తో వెళ్తుంది. ఆ రేడియేషన్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, హౌ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ కాజింగ్. సేమ్ ఆ రేడియేషన్స్లో 2 టైప్ ఆఫ్ రేడియేషన్స్ ఉంది, అయనైజేషన్ ఆఫ్ రేడియేషన్, నాన్ అయనైజింగ్ రేడియేషన్. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి. సో ఈ రేడియేషన్ వల్ల డ్యామేజెస్ ఏమవుతుంది అంటే, సొమాటిక్ సెల్స్ ఎలా డ్యామేజ్ అవుతాయి, జెనెటిక్ సెల్స్ ఎలా డ్యామేజ్ అవుతాయి. వీ నో దట్ జెనెటిక్ ఈజ్ రిలేటెడ్ టు రీప్రొడక్షన్ అండ్ సొమాటిక్ సెల్స్ ఈజ్ రిలేటెడ్ టు నార్మల్ సెల్స్. So somatic damages refers to damage to cells that are associated with reproduction. No, normal cells కి ఇవి నార్మల్ సెల్స్ దట్ టు దీనివల్ల ఏమవుతుంది అంటే క్యాన్సర్ అలాంటి డిసీజెస్ వస్తాయి. సో జెనెటిక్ డ్యామేజ్ రెఫర్స్ టు డ్యామేజ్ టు సెల్స్ దట్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ రీప్రొడక్టివ్. నో, దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ రీప్రొడక్టివ్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి రివర్స్లో ఇచ్చారు. సో ఇలా చూసుకోండి. ఇలా రివర్స్లో ఇచ్చి కూడా ఒక్కొక్కసారి కరెక్టే కాకుండా ఇన్కరెక్ట్ అని కూడా అడుగుతాడు. సో మనం ఇక్కడి వరకు సగం క్వశ్చనే చదవడం కాదు, కరెక్ట్ ఇచ్చాడా ఇన్కరెక్ట్ ఇచ్చాడా అని కూడా చూసుకోవాలి. సో రేడియేషన్స్ అంటే ఏంటి, రేడియేషన్ వల్ల ఇలాంటి డ్యామేజెస్ వస్తాయి, సొమాటిక్ సెల్స్ డ్యామేజెస్, జెనెటిక్ డ్యామేజెస్ అంటే ఏంటి. రేడియేషన్స్ వల్ల చాలా డ్యామేజెస్ వస్తాయి, స్కిన్ డ్యామేజెస్, ఈవెన్ ఐస్ కూడా బర్న్ అవుతుంది, స్కిన్ హెయిర్ లాస్ కూడా వస్తుంది. అండ్ వీ నో దట్ ఈ రేడియేషన్స్ యూజ్ చేసే క్యాన్సర్ సెల్స్ని చనిపోయేలాగా చేస్తారు. వీ నో దట్ డిఫరెంట్ థెరపీస్ యూజ్ చేస్తారు కదండి, రేడియేషన్స్ పంపిస్తారు మన సెల్స్ మన హ్యూమన్ ఆర్గన్స్ లోపలికి అలా. అందుకే క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ లాస్ ఉంటుంది, ఈవెన్ స్కిన్ వాళ్ళ ఐస్ అన్నీ డిమ్ అయిపోవడం అలా జరుగుతుంది. సో రీడ్ అబౌట్ వాట్ ఈస్ రేడియేషన్. 62nd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కమ్స్ అండర్ ద సోర్స్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్. తెలుసు కదండి సాయిల్, ఇప్పుడు సాయిల్ ఎందుకు పొల్యూట్ అవుతుంది, బికాజ్ మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కడ పడితే అక్కడ తినేసి విసిరేయడం వల్ల. ఈవెన్ ప్లాస్టిక్ బ్యాగ్సే కాకుండా దాంట్లో ఈవెన్ దో ఇట్స్ ఆర్గానిక్ కంటెంట్ కూడా ఎక్సెస్ అవ్వడం వల్ల, ఫుడ్ అక్కడ సాయిల్కి ఎంత ఎసెన్షియల్ అంతే ఇవ్వాలి, దానికంటే ఎక్కువ అయిపోవడం వల్ల మైక్రో ఆర్గానిజం డీకంపోజర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల బ్యాడ్ కెమికల్స్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇండస్ట్రీస్ కూడా, చాలా ఇండస్ట్రీస్ వేస్టేజ్ అంతా వచ్చి సాయిల్ మీద డంప్ చేసేస్తారు. అగ్రికల్చర్, కెమికల్ ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ యూస్ చేయడం వల్ల కూడా యూట్రఫికేషన్ జరగడం వల్ల వాటర్ అంతా ఎఫెక్ట్ అయిపోవడం వల్ల సరౌండింగ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇండస్ట్రియల్ సోర్స్, అగ్రికల్చర్ సోర్సెస్, ఇంకా డిఫరెంట్ సోర్సెస్ యూ క్యాన్ మెన్షన్. ఈవెన్ డొమెస్టిక్ వాళ్ళు కూడా, డొమెస్టిక్లో ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయడం వల్ల అక్కడ ఉండే సాయిల్ అంతా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. అండ్ డీకంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్, ఎక్సెస్, ఇక్కడ జస్ట్ డీకంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇస్ గుడ్, బట్ ఎక్సెస్ డీకంపోజిషన్ అయితే డిఫరెంట్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ జస్ట్ డీకంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే బెస్ట్, ఎక్సెస్ డీకంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ విత్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఈజ్ బ్యాడ్. న్యాచురల్ ఎరోజన్ వల్ల పొల్యూషన్ ఏం కాదండి, జస్ట్ అక్కడ సాయిల్ డిస్ప్లేస్ అవ్వడం అలా జరుగుతుంది అంతే. సో ఆన్సర్ ఈజ్, సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి 1 2 3 4 5 అని ఫాస్ట్గా చదివేసి 5 కూడా కరెక్ట్ అని అనుకుంటాను. నో, 1 2 3 ఆర్ 1 2 3 దిస్ ఓన్లీ 1. 63rd క్వశ్చన్, బెస్ట్ డిస్క్రైబ్స్ యూట్రఫికేషన్. ఆల్రెడీ నేను చెప్పాను, ఇది ఒక పాండ్లో వాటర్ ఉంది, ఆ వాటర్కి అక్కడున్న ఫిషెస్కి అక్కడున్న ప్లాంట్స్కి ఎంత ఆక్సిజన్ కావాలో అంత ఆక్సిజన్ అంత న్యూట్రియంట్స్ ఉంటాయి. కానీ మనం ఇంకా పైప్స్ అవి ఇవి కనెక్ట్ చేసి సమ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్నీ కనెక్ట్ చేసి మన వేస్టేజ్ అంతా దీంట్లో డంప్ చేస్తాం. సో దీనికి ఏమవుతుంది, న్యూట్రియంట్స్ ఎక్కువ అయిపోతాయి. ఎంత ఎక్కువ అవుతుంది అంటే ఎక్సెస్ అయిపోయి అక్కడ ఉండే ప్లాంట్స్ అన్నీ చనిపోవడం అన్నీ జరిగిపోతాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ యూట్రోఫికేషన్. చనిపోయిన తర్వాత అట్టే స్టేజ్ మళ్ళీ అన్నీ గ్రోయింగ్ స్టార్ట్ అవుతాయి. దాన్ని ఏమంటారు అంటే ఆల్గే బ్లూమ్ అని అంటారు. రిమెంబర్, ఎక్సెస్ అయిపోవడం వల్ల ప్లాంట్స్ గ్రో అవ్వవు అని కాదు, గ్రో అవుతాయి. కానీ అవి ఎలాంటి ప్లాంట్స్ అంటే చాలా హజార్డస్ కెమికల్స్ రిలీజ్ చేసేవి. చాలామంది మనం ఈవెన్ మూవీస్లో చూసింటాం, పాతకాలం కొన్ని చెరువు అవన్నీ చాలా వేస్ట్ అయిపోవడం వల్ల అక్కడ వెళ్ళగానే హెడ్ఏక్ రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఈవెన్ ఆ కెమికల్స్ వల్ల ఈవెన్ డెత్ క్యాన్ ఆల్సో బీ కాజ్డ్. సో ఆల్గే బ్లూమ్స్
అండ్ ఇది ఎలా మెజర్ చేస్తారు యూట్రోఫికేషన్ అయ్యింది ఎలా అయ్యింది అంటే అక్కడ ఫస్ట్ మనం ఆల్గే అవన్నీ చూసి చెప్పచ్చు. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత డిజాల్వ్ అయ్యి ఉంది, అక్కడ సరిపడా ఆక్సిజన్ ఉందనుకోండి అన్నీ సస్టైనబుల్గా హ్యాపీగా ఉంటాయి. కానీ అక్కడ మైక్రో ఇన్ ద సెన్స్ ఫిషెస్ అవి ఇవి ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళకి ఆక్సిజన్ లేదు, అప్పుడు ఏమైతే చనిపోతాయి, డికేయింగ్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో యూట్రోఫికేషన్ అంటే ఏంటి అంటే ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ బాడీ బికమ్స్ ఓవర్లీ ఎన్రిచ్డ్ కాదు ఓవర్లీ ఎన్రిచ్డ్ విత్ న్యూట్రియంట్స్ లీడింగ్ టు ప్లెంటిఫుల్ గ్రోత్ ఆఫ్ సింపుల్ ప్లాంట్ లైఫ్. సింపుల్ ఈవెన్ కాంప్లెక్స్ ప్లాంట్ లైఫ్ అని ఇచ్చినా కూడా కరెక్టే, బట్ ఇక్కడ ఆర్టిఫిషియల్లీ ఇంక్రీజింగ్, దిస్ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్లీ. టు స్టిమ్యులేట్ ద గ్రోత్ ఆఫ్ టు స్టిమ్యులేట్ ఇట్స్ నాట్ ద స్టిమ్యులేట్, అది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. సో యూట్రోఫికేషన్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ బాడీ బికమ్స్ ఓవర్లీ ఎన్రిచ్డ్ విత్ న్యూట్రియంట్స్ లీడింగ్ టు ప్లెంటిఫుల్ గ్రోత్ ఆఫ్ సింపుల్ ప్లాంట్స్. సో దీంట్లో కూడా యూట్రోఫికేషన్లో 2 టైప్ ఆఫ్ యూట్రోఫికేషన్స్ ఉంటాయి. సింపుల్ యూట్రోఫికేషన్ అదే న్యాచురల్, ఇప్పుడు మనం చదివినది న్యాచురల్, అదే కల్చర్డ్ యూట్రోఫికేషన్. సో వాడు ఇక్కడ డిస్క్రైబ్ చేసినది జస్ట్ యూట్రోఫికేషన్ అండి. ఇందాక ఈ మేడం చెప్పారు ఇండస్ట్రీస్ గురించి వచ్చేదంటే ఆర్టిఫిషియల్లీ ఇంక్రీజింగ్ కదా అని. నో, యూట్రోఫికేషన్ ఈజ్ న్యాచురల్ యూట్రోఫికేషన్. కల్చర్డ్ యూట్రోఫికేషన్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఇంక్రీజ్ చేసేదాన్ని కల్చర్డ్ యూట్రోఫికేషన్ అంటారు. సో యూట్రోఫికేషన్ అంటే న్యాచురల్ యూట్రోఫికేషన్, అదే కల్చర్డ్ యూట్రోఫికేషన్ అంటే ఆర్టిఫిషియల్గా ఇంక్రీజ్ చేయడం. సో ఆల్గే బ్లూమ్స్ కూడా దేనివల్ల అంటే బికాస్ ఆఫ్ యూట్రోఫికేషన్ అవ్వడం వల్ల మోర్ హజార్డస్గా ఆల్గే అనేది గ్రో అవుతుంది. కానీ ఆ ఆల్గే అంత మంచిది కాదు, టాక్సిక్. బట్ మన ఆ ఆల్గేని కూడా ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే బయోఫ్యూయల్స్ జనరేట్ చేయడానికి యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3rd జనరేషన్ బయోఫ్యూయల్స్. ఒకసారి చూడండి బేసిక్ బయోఫ్యూయల్స్ ఏంటి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ బేసిక్ బయోఫ్యూయల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ ఉంటాయి. బయోఫ్యూయల్స్ 4th జనరేషన్లో ఉన్నాం. ఒకసారి చూడండి డిఫరెన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్ విత్ రెఫరెన్స్ టు ద కంటామినేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ బై మెటల్స్ దట్ కాజ్ డిసీజ్. నా ప్రీవియస్ టాపిక్లో ఒక 5 to 6 బీట్స్ మొత్తం వాటర్ పొల్యూషన్ గురించే ఉంది. బ్లూ బేబీ సిండ్రామ్, ఇటాయి డిసీజ్ గురించి, కాడ్మియం గురించి, ఆర్సినిక్ గురించి. సో మెర్క్యూరీ మినిమాటా కన్వెన్షన్ గురించి కూడా మనం చదివాం. మర్క్యూరీస్ మినిమాటా డిసీజ్. లెడ్ బ్రెయిన్కి ఎఫెక్ట్ చేస్తుంది. డైస్లెక్సియా డిసీజ్ అంటే ఏంటంటే ఇంప్రాపర్గా రాయడం, అసలు మనం ఏం చెప్పినా వాళ్ళు ఏదో గుర్తుపెట్టుకోవడం, దాన్ని డైస్లెక్సియా అంటారు. కాడ్మియం ఇటాయి డిసీజ్. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. తర్వాత బ్లాక్ ఫుడ్ డిసీజ్ కూడా చెప్పాను అంటే ఏంటి అని. సో వాటర్ ఫ్లోరోసిస్ చెప్పాను, ఫ్లోరిడ్ ఎక్కువైతే ఏమవుతుంది. 2 టైప్ ఫ్లోరిడ్ ఎక్కువైతే ఒక డిసీజ్ వస్తుంది, ఫ్లోరిడ్ తక్కువ అయితే ఒక డిసీజ్ వస్తుంది. అదే జింక్ కంటెంట్ ఎక్కువైతే ఏమవుతుంది, ఆర్సినిక్ ఎక్కువైతే ఏమవుతుంది, డయేరియా, కలరా, ఇవన్నీ వాటర్ కంటామినేషన్ వల్లే వస్తుంది. సో వన్స్ లుక్ ఆఫ్టర్ వాటర్ కంటామినేషన్ అంటే ఏంటి, వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ పాయింట్ సోర్స్ పొల్యూషన్. పొల్యూషన్ అనేది చిన్న టాపిక్కే కానీ దాంట్లో సబ్ డివిజన్స్ ప్రైమరీ పొల్యూషన్, సెకండరీ పొల్యూషన్, తర్వాత పాయింట్ సోర్స్ పొల్యూషన్, నాన్ పాయింట్ సోర్స్ పొల్యూషన్, మైక్రో పొల్యూషన్, మ్యాక్రో పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. సో ఒక టాపిక్ అయినా నీట్గా మొత్తం కవర్ చేయండి ఒకేసారి. పాయింట్ సోర్స్ పొల్యూషన్ అంటే ఏంటంటే స్ట్రైట్గా పొల్యూట్ చేసేయడం. నాన్ పాయింట్ సోర్స్ పొల్యూషన్ అంటే ఇండైరెక్ట్గా అట్లా ఇట్లా కనెక్ట్ చేసి. సో పొల్యూటెంట్ డైరెక్ట్లీ డిశ్చార్జ్ ఇంటూ వాటర్ from specific spots like drain pipes are called non-point source pollution. Pollutant from broader area like road, construction sites and agriculture causing diffuse pollution are called point source pollution. చూడసారా మళ్ళీ డిఫరెంట్గా ఇచ్చాడు. ఇలా ఇస్తారు, ఇలానే ఇస్తారని కాదు కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. సో పాయింట్ సోర్స్ పొల్యూషన్, నాన్ పాయింట్ సోర్స్ పొల్యూషన్, ప్రైమరీ పొల్యూషన్, సెకండరీ పొల్యూషన్స్ ఇలా అన్నీ చూసుకోండి. డైరెక్ట్గా పొల్యూట్ చేసేదాన్ని పాయింట్ సోర్స్ పొల్యూషన్ అంటారు. ఇండైరెక్ట్గా బై కాజింగ్ డిఫరెంట్ పొల్యూటెంట్స్ అన్నీ డిఫ్యూజ్ అయ్యి చేసేదాన్ని నాన్ పాయింట్ సోర్స్ పొల్యూషన్ అంటారు. సో విచ్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్? నెయిదర్ 1 and 2 బికాజ్ 2 క్రాస్గా ఇచ్చారు కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు వోల్టాయిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్. వోల్టాయిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే మనం స్ప్రేస్ అవి ఇవి యూస్ చేయడం వల్ల స్మాల్ లిక్విడ్ పార్టికల్స్ అనేది వస్తాయి. విచ్ గివ్స్ అస్ స్మెల్ అవన్నీ ఇస్తారు కానీ అవి కెమికల్స్తో మేడప్ అయి ఉంటాయి.
అవి మనం ఇన్హేల్ చేసినా, అవి ఈవెన్ మన ఫుడ్ పార్టికల్స్లో పడి కన్జ్యూమ్ చేసినా చాలా డిసీజెస్ కానీ హెడేక్స్ వస్తాయి, డయేరియా వస్తుంది, చాలా ఈవెన్ లంగ్స్కి కూడా అఫెక్ట్ చేస్తాయి. స్మాల్ పార్టికల్స్తో స్టార్ట్ అయ్యి ఇట్ విల్ ఎంటర్ ఇంటూ అవర్ లంగ్స్ అండ్ కాసెస్ మేజర్ డిసీజెస్. మనం జస్ట్ రూమ్ ఫ్రెషనర్ అనుకుంటాం ఓడో, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఈవెన్ మనం ఇంట్లో యూస్ చేసే ప్లాస్టిక్ కొన్ని ఉంటాయి, టైల్స్కి అటాచ్ అయి ఉంటాయి, అవి కూడా రోజు రప్చర్ అవ్వడం వల్ల కొన్ని కెమికల్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. సో ప్లీజ్ గో విత్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఈవెన్ మనం ఆల్రెడీ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఫోటో కెమికల్ స్మాగ్కి ఎలా రిలేషన్షిప్ ఉందో నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ప్లస్ సన్లైట్స్ కలిపి స్మాగ్తో అయ్యి ఫోటో కెమికల్ స్మాగ్ వచ్చి దాంట్లో ప్రైమరీ ఫోటో కెమికల్ స్మాగ్, సెకండరీ ఫోటో కెమికల్ స్మాగ్ కూడా చదివాం. సో ఇప్పుడు వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దట్ హ్యావ్ హై వేపర్ ప్రెషర్ అట్ రూమ్ టెంపరేచర్. సో వేపర్ లాగా చిన్న పార్టికల్స్, సమ్ ఎయిర్ వాటర్ పార్టికల్స్ లాగా ఉంటాయి, బట్ దోస్ ఆర్ నాట్ గుడ్. 67th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్, ఇందాకే చెప్పాను కదండి ఇది ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ క్వశ్చన్ బేసిక్ది, సెకండ్ క్వశ్చన్ దానికి రిలేటెడ్ టాపిక్కే ఉంటుంది. సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, ఇండోర్లో ఎందుకు ఎయిర్ పొల్యూషన్ వస్తుంది అని అనుకోవచ్చు. ఇండోర్లో ఎందుకు చాలామంది ఇండోర్లో ప్లాంట్స్ గ్రో చేస్తారు, అవి మంచివా బ్యాడ్వా కూడా తెలీదు, బట్ ఫర్ షో పర్పస్ దే విల్ గ్రో. కొంతమంది ఫర్ లాజికల్గా దే విల్ గ్రో, దే విల్ రీసెర్చ్ అండ్ దే విల్ గ్రో. కొంతమంది మైండ్లెస్గా గ్రో చేసేస్తారు, ఏ ప్లాంట్ అంటే ఆ ప్లాంట్. సో అలాంటివి ఇండైరెక్ట్గా ఇండోర్ పొల్యూషన్ వల్ల. ఇంకా లోపల మనం ప్రీవియస్ సెంచరీస్లో, ఇన్ సెన్స్ నాట్ సెంచరీస్, ప్రీవియస్గా మనం ఏం యూస్ చేసేవాళ్ళం, వీ యూస్ టు యూస్ వుడ్ ఎక్సెట్రా. కానీ ఇప్పుడు మొత్తం డిఫరెంట్ చేంజ్ అయింది. ఈవెన్ అవి కూడా సరిగ్గా యూజ్ చేయకపోతే విల్ గెట్ ఇండోర్ పొల్యూషన్. అండ్ స్టిల్ వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ఇండోర్ పొల్యూషన్. సో నేను చెప్పగానే యూ డోంట్ డైరెక్ట్లీ స్కిప్ ఇన్ టు టాపిక్. ఫస్ట్ చూడండి ఇండోర్ పొల్యూషన్ అంటే ఏంటి, లోపల కూడా పొల్యూషన్ అవుతుంది, ఎందుకు అవుతుంది, మనం లోపల కూడా నంబర్ ఆఫ్ కెమికల్స్ ఇందాకే చెప్పాను కండి, వాలటైల్ పొల్యూటెంట్స్, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇలా స్ప్రేస్ అవి ఇవి యూస్ చేయడం వల్ల పొల్యూషనే అవుతుంది. మనం బయటే కాదు సేఫ్గా ఉండాల్సింది, విత్ ఇన్ అవర్ హౌస్ ఆల్సో వీ షుడ్ బి సేఫ్. సో ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, వాట్ ఆర్ ప్రివెంటింగ్ అండ్ కంట్రోలింగ్. సో వాట్ ఆర్ ద కాజెస్, ఇందాక నేను చెప్పాను కదండి, లోపల స్ప్రేస్ యూస్ చేయడం వల్ల డిఫరెంట్ ప్లాంట్స్ అంటే ఏ ప్లాంట్ అంటే ఆ ప్లాంట్ కాదు, కొన్ని యూస్ఫుల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, ఇంకా వుడ్ అవన్నీ యూస్ చేయడం వల్ల విల్ గెట్ ఇండోర్ పొల్యూషన్. సో ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి, యూజింగ్ క్లీనర్ ఫ్యూయల్స్ లైక్ బయోగ్యాస్, కిరోసిన్స్, ఎలక్ట్రిసిటీ. ఎస్, గుడ్. ఎంకరేజింగ్ ద యూజ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ స్టవ్ with high thermal efficiency, right? Planting and using low smoke species of trees like bavel. సో రిమెంబర్, బావెల్ అనేది గుడ్ ట్రీ అండి. సో ఎప్పుడన్నా మీరు ఈసారి ఇంట్లో ఏదైనా ట్రీస్ ప్లాంట్ చేయాలి అనుకుంటే సమ్ బావెల్, తులసి అలాంటివి ప్లాంట్ చేయండి. అండ్ తులసి హ్యాస్ అ సైంటిఫిక్ రీజన్, తులసి చుట్టూ మనం ఎర్లీ మార్నింగ్ తిరిగితే అది కన్జ్యూమ్ చేయడం వల్ల ఆస్తమా అనేది రెడ్యూస్ అవుతుందంట. సో అలాంటి ప్లాంట్స్, ఏ ప్లాంట్స్ అంటే ఆ ప్లాంట్స్ కాదు. ఈవెన్ ఎక్కువ ప్లాంట్స్ గ్రో చేయడం కూడా ఇట్స్ నాట్ గుడ్, బికాస్ నైట్ టైం అవి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల మన హౌస్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్తో సరౌండ్ అయ్యి వీ మైట్ ఫీల్ ద సఫకేటింగ్. సో ఏది చేసినా విత్ నాలెడ్జ్ చేయండి అని. సో ఆన్సర్ ఈస్ 1, 2, 3. 68th క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్. ప్రైమరీ పర్పస్, ఎందుకు ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్ యూజ్ చేస్తాము అంటే, because to remove fine particles like smoke and dust from flowing gases. సో ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్. అవి మనం ఇన్స్టాల్ చేయడం వల్ల ఇట్ రిమూవ్ ఫైన్ పార్టికల్స్, చాలా మనకు కనిపించని ఫైల్ పార్టికల్స్ని ఇట్ విల్ అట్రాక్ట్. దెర్ ఈజ్ అ మెకానిజం, ఇలా ఉంటుందండి సిస్టమ్. మనం ఇక్కడ నుంచి ఆ గ్యాస్ రిలీజ్ చేయడం వల్ల అవి రిలీజ్ అయ్యి ఇక్కడ ఒక ఎలక్ట్రోస్టాటిక్ పెట్టడం వల్ల దానికి అటాచ్ అయ్యి మళ్ళీ మనం దాన్ని యూస్ చేసుకుంటాం. సో ఆ మెకానిజం ఒకసారి చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్ టు రిమూవ్ ఫైన్ పార్టికల్స్ లైక్ స్మోక్ అండ్ డస్ట్ ఫ్రమ్ ఫ్లోయింగ్ గ్యాసెస్. విచ్ ఆఫ్ ద ఫ్లోయింగ్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్.
మనం చెప్పాను ఆల్రెడీ ఎన్ని టైప్ ఆఫ్ పొల్యూషన్స్ మనం చేస్తున్నాం, ల్యాండ్, సాయిల్, ఓషన్, మౌంటైన్స్, స్పేస్. సో నథింగ్ వీఆర్ లీవింగ్. సో ల్యాండ్ని ఎలా పొల్యూట్ చేస్తున్నాం, ల్యాండ్ డీగ్రేడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ల్యాండ్లో ఒకప్పుడు ఈ ల్యాండ్లో మొత్తం మంచి మంచి ప్లాంట్స్ గ్రో అయ్యేవి అవన్నీ, కానీ ఇప్పుడు మనం దాన్ని వాల్యూని డీగ్రేడ్ చేసేస్తున్నాం. అంటే నౌ ఆర్ మేకింగ్ ఇట్ ఇన్ఎఫిషియంట్. సో దాన్ని ల్యాండ్ డీగ్రేడేషన్ అంటారు. ఇంక్రీజ్ ఇన్ మైక్రో ఆర్గానిజం విచ్ డీకంపోజెస్ ద ఆర్గానిక్ మ్యాటర్ నెగిటివ్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఎన్విరాన్మెంట్. నో, ల్యాండ్ డీగ్రేడేషన్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడ యూజ్ అయ్యి అక్కడ ఉండే ఆర్గానిక్ మ్యాటర్ని డీకంపోజ్ చేస్తే అది మంచి మాన్యూర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, న్యూట్రియంట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఎకలాజికల్గా యూస్ఫుల్ కాజెస్ ఉంటాయి కానీ నెగిటివ్ కాజెస్ ఉండదు. సో ఇంక్రీజ్ ఇన్ మైక్రో ఆర్గానిజం విచ్ డీకంపోజెస్ ద ఆర్గానిక్ మ్యాటర్ పాజిటివ్లీ ఎఫెక్ట్స్ ద ఎన్విరాన్మెంట్. ఇది దీనివల్ల ల్యాండ్ డీగ్రేడ్ కాదు, అప్గ్రేడ్ అవుతుంది. సాయిల్ ఎరోజన్, దీనివల్ల కూడా ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది. స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ లైక్ క్యాన్సర్ అఫెక్టింగ్ ద నర్వస్ సిస్టమ్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ 2 and 3. సో కొంచెం కన్ఫ్యూజన్కి కావాలని సగం స్టేట్మెంట్ ఏదో ఇచ్చి సగం స్టేట్మెంట్ రైట్ రాంగ్ అని ఇచ్చాడు. సో రిమెంబర్, ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి, ల్యాండ్ ఒక మంచిగా ఉండే ల్యాండ్ని మనం డిగ్రేడ్ చేసేస్తున్నాం. సో ఇండియానే కాదు, ఇంటర్నేషనల్గా వీ హ్యావ్ సమ్ ఆర్గనైజేషన్, UNCCD, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్. ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే దాని వాల్యూ డిక్రీజ్ చేయడం, అదే డెజర్టిఫికేషన్ అంటే దాన్ని డెజర్ట్ లాగా చేసేయడం. సో UNCCD అనే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయ్యింది, ఏ ఇయర్లో ఫామ్ అయ్యింది, ప్లీజ్ కమెంట్. అండ్ మనకి బాన్ ఛాలెంజ్ అని ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ అండి. మనం అనుకున్నాం 2020 కల్లా 150 million hectares ఆఫ్ ల్యాండ్ ఏదైతే డిగ్రేడ్ అయిపోయిందో దాన్ని రీస్టోర్ చేయాలి అని. 2030 కల్లా 350 million రీస్టోర్ అయిన ల్యాండ్ని డిగ్రేడ్ అయిన ల్యాండ్ని రీస్టోర్ చేయాలి అని. ఇది ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్ అనుకున్నది. సో ఇండియా స్పెసిఫిక్ టార్గెట్ ఏంటి అంటే 2020 కల్లా 13 million హెక్టర్స్ని రీస్టోర్ చేయాలి అని. అదే 2030 కల్లా 8 million హెక్టర్స్. సో ఇది కొంచెం ఫ్యాక్చువల్, ఒక్కసారి చూసేసుకోండి అర్థమైపోతుంది. అండ్ దీని కింద వీ హ్యావ్ ల్యాండ్ డెజర్టిఫికేషన్ కింద గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్. ఎందుకంటే సహారా డెజర్ట్ ఎక్స్టెండ్ అయిపోతుంది. సహారా డెజర్ట్ ఎన్ని కంట్రీస్లో పాస్ అవుతుంది, అది ఎక్స్టెండ్ అయిపోతుంది. ఈవెన్ అరావలి కూడా ఆ ఏరియాని మనం డెజర్ట్గా చేసేస్తున్నాము అని ఈవెన్ అరావలి కన్జర్వేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను ఇండియా. సో లుక్ ఆఫ్టర్ దట్. 70 question. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. వేస్ట్ అంటే ఏంటో తెలుసు, అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఫుడ్ ఇండస్ట్రీస్. ఈ ఫుడ్ మళ్ళీ అది ప్లాంట్ తీసుకుంటుంది, బికాజ్ దాంట్లో నైట్రోజన్, అన్ని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, విటమిన్స్ ఉంటాయి. మనకి యూజ్ లేదంతే. బనానా తింటాం, పీల్, వీ మైట్ నాట్ యూజ్ ఇట్, బట్ మైక్రో ఆర్గానిజం విల్ యూజ్ ఇట్. బనానా పీల్, ఈవెన్ చాలా వేస్ట్, కిచెన్ వేస్ట్ అంతా మనం పడేస్తుంటాం, బట్ మైక్రో ఆర్గానిజం క్యాన్ ఈట్ ఇట్ అండ్ డైజెస్ట్ ఇట్ అండ్ ప్రొడ్యూస్ సమ్ మాన్యూర్ ఆర్ ఎనీథింగ్. అదే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏంటి అంటే ఈవెన్ ఇట్ కెనాట్ కన్జ్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్, ఇండస్ట్రియల్ వేస్ట్, స్లాగ్ అంటారు. స్టీల్లో నుంచి మనం స్టీల్ ఇండస్ట్రీ నుంచి చూసింటాం, వాటర్ పైన కొంచెం ఇలా జెల్లీగా తేలుతూ ఉంటుంది, దాన్ని స్లాగ్. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో కెనాట్ బి కన్జ్యూమ్డ్ బై ఎనీ. ఈవెన్ గ్లాస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాస్టిక్ వేస్ట్. ఈ వేస్ట్ మెయిన్గా ఇదే అండి, బయోడిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్. సో ఇప్పుడు బయోడిగ్రేడబుల్ పేపర్, చాలామంది మూవీస్లో చూసింటారు, మనుషులే తినేస్తూ అంటారు పేపర్ ఈజ్ బయోడిగ్రేడబుల్. ఫుడ్, ఈవెన్ మాన్యూర్, బట్ గ్లాస్ ఈజ్ నాట్. సో 1, 2, 3. సో ఈ టాపిక్లో వాట్ ఈజ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, వాట్ ఈజ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ బాండ్ ఛాలెంజ్ అవన్నీ చూసుకోమన్నాను. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఎందుకు చూస్తాం, ఫర్ ఫైన్ పార్టికల్స్ని అట్రాక్ట్ చేసి స్మోక్ అండ్ డస్ట్ని తీసేయడానికి. అండ్ పొల్యూషన్లో ఇండోర్ పొల్యూషన్ ప్రివెన్షన్స్ ఏంటి, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, పాయింట్ సోర్స్ పొల్యూషన్, నాన్ పాయింట్ సోర్స్ పొల్యూషన్ అంటే ఏంటి, వాటర్కి రిలేటెడ్ డిఫరెంట్ డిసీజెస్ యూవిసో, యూట్రోఫికేషన్ అంటే వాట్ విసో, సాయిల్ పొల్యూషన్ అండ్ రేడియేషన్. థ్యాంక్ యూ.